రాజకీయంగా దాని చుట్టూతా ఎవడు అధికారంలోకి వచ్చినా అధికారం పోయే ముందు 2 నెలలు, అధికారంలో కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల ఒక 5-6 నెలలు సమస్య పడుతున్నది 108, 104 వాళ్ళే. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కింద పనిచేసే వాళ్ళు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడేంటి, అరబిందో వాడిని తరిమేయాలి, వాడిని వెళ్ళిపోమన్నారు, వాడు నేను రెడీ అండి వెళ్ళిపోవడానికి, నా బకాయిలు ఇచ్చేయండి అని చెప్తున్నాడు. జగన్ టైంలో 2 నెలలు 3 నెలల బాకీలు ఉన్నాయి, వీళ్ళది 5-6 నెలల బాకీలు ఉన్నాయి. వాడు జీతం ఆపేశాడు అక్కడ. ఇప్పుడు వాడు వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం. కాకపోతే 2027 దాకా ఆడు కాంట్రాక్ట్ కూర్చుకున్నాడు, అది క్యాన్సిల్ చేసుకోవాలి. వాడు నా వల్ల కాదని క్యాన్సిల్ చేసుకోవడం అంటే ఆ కంపెనీ రెప్యుటేషన్కి డ్యామేజ్. వీళ్ళు క్యాన్సిల్ చేయాలి. వీళ్ళు క్యాన్సిల్ చేయాలంటే ఒక కారణం చూపించాలి. ఆ కారణమే డిబేటు నడుస్తున్నది. అదే సందర్భంలో వాళ్ళకి జీతాలు రావట్లేదు. ఎందుకని 2 నెలలు 3 నెలలు అయితే అరవిందో వాడు మేనేజ్మెంట్ నుంచి భరిస్తాడు, 5-6 నెలలు అయితే వాడికి డబ్బులు రాంది, వాడు ఎక్కడి నుంచి భరిస్తాడు? ఆగిపోయింది. ఇప్పుడు దానివల్ల సమస్య ఎదురవుతుంది. దీంట్లో అప్పుడు జగన్ వచ్చిన తొలినాళ్లలో కూడా ఇదే జరిగింది. అప్పుడు జిఎంఆర్ జీవీకేనో ఎవరో చేశారు, వాళ్ళ నుంచి తీసుకోవడానికి ఎట్లాంటి కథే నడిచింది. ఇప్పుడు అరవిందోది అదే నడుస్తుంది. నిజంగా అసలు నన్ను అడిగితే చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక కార్పొరేషన్ సృష్టించి 108 కార్పొరేషను ఈ 2.5 లక్షల రూపాయలు వాళ్ళకంట, 2,20,000 అట ఒక్కొక్క వెహికల్కి, ఇంకోటికి 1,70,000 అట. అసలు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి